ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఎవడ్రా ఇందాక నుంచి ఫోన్ చేసి సావుగడేస్తున్నాడు. హలో రేయ్ చెత్త నా కొడుక, ఇప్పటివరకు ఏం చేస్తున్నావురా? ఫోన్ చేస్తుంటే చూసుకోవా? అక్కడ నిన్ను పట్టుకోవడానికి త్రిపుర వాళ్ళు బయలుదేరొస్తున్నారు. నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి పారిపో. నువ్వు వాళ్ళ కంట పడ్డావనుకో, నిన్నేం చేస్తానో నాకే తెలీదు. అలాగే సార్. అనంత్ గారు, అదిగోండి ప్యూన్. ఆగ్రా. ఇక్కడ లేడు. రే 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 ఆగరా. రే రే ఇంతకీ ఆ సుందరి, అదే త్రిపుర మీకేమవుతుంది? మా కోళ్ళే సార్. ఓహో, అంటే ఇంటి కోడలే ఈ విషప్రయోగం చేసిందన్నమాట. అంటే మీ అబ్బాయికి మీ కోడలికి పడదా? ఇంతకీ మీ అబ్బాయి స్కూల్లో ఏం చేస్తున్నాడు? స్కూల్లో చదువుకుంటున్నాడు సార్. వాట్? స్కూల్లో చదువుతున్నాడా? అంత పెద్ద అబ్బాయి స్కూల్లో చదవడం ఏంటి? అంటే మా బాలకి చదువు అంటే చాలా ఇష్టం సార్. కాబట్టి పిల్లలతో పాటు 5th క్లాస్లో జాయిన్ చేశాం. ఇదేదో డిఫరెంట్ కేసు లాగా ఉంది. అంత పెద్ద బాబు చిన్న పిల్లలతో స్కూల్లో జాయిన్ అవ్వడం, మళ్ళీ దానికి బాక్స్ భార్య తీసుకెళ్ళి ఇవ్వడం, అందులో పాయిజన్ కలపడం, ఇదేదో చాలా చాలా ఇంట్రెస్టింగ్ కేసు లాగా ఉంది. అలాంటిదేమీ లేదు సార్. మా అక్క ఏ తప్పు చేయలేదు. అది చెప్పాల్సింది నువ్వు కాదమ్మా, మేము. కేసు మొత్తం ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేసి మీ అక్కను తీసుకెళ్ళాక పోలీస్ స్టేషన్లో అన్ని ఎంక్వైరీలు పూర్తి చేసిన తర్వాత దోషెవరో నిర్దోషి ఎవరో ఏ కారణంతో చేసిందో మేం తేల్చుకుంటాం. మీ అక్క త్వరగా రాలేదనుకో, ఇంకో 10 నిమిషాలు చూసి మిమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. అనంత్ గారు, మీరు అటు వెళ్ళండి. సరే.
వదిన అటుపక్క లేడు. వాడు ఇక్కడ కూడా లేడు. ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉంటాడు. పదండి చూద్దాం. పదండి వదిన. అమ్మయ్యా, వెళ్ళిపోయినట్టున్నారు. చెప్పురా, నిజం చెప్పు. ఎందుకు చేసావు ఇదంతా? ఏం జరిగిందో చెప్పు. బాక్స్ లో పాయిజన్ ఎందుకు కలిసిందో చెప్పు. ఎలా కలిసిందో చెప్పు. మేడం 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 నాకేం తెలియదు మేడం. నన్ను వదిలేండి మేడం. చెప్తావా లేదా? చెప్పు. మేడం నాకు తెలీదు. రాయ్, మర్యాదగా నిజం చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తాను. సార్ సార్ చెప్తాను. చెప్పు. ఒకసారి మీ అన్నయ్య బాల, ఈవిడ ఇద్దరు నన్ను చాలా అవమానించారు సార్. ఆ కోపంతో పగబెట్టుకుని ఈ పని చేశాను సార్. కానీ పిల్లలందరూ తింటారని నేను అనుకోలేదు సార్. రాయ్, ఎంత పని చేసావురా? ఎంత పని చేసావురా నిన్ను? అనంత్ గారు, వీడిని తీసుకెళ్లి కార్లో పడేయండి. రాయ్, పోతారా? పద. సార్ ఆ